నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా ఆస్ట్రాలజీకి సంబంధించి, లైఫ్‌కి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. ప్రతి నెల మనకి రాశి ఫలితాలతో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ చెప్తారు. ప్లస్ మనకి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల వచ్చే మేలు ఏ విధంగా ఉంటుంది, లైఫ్ ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి మనకి వాటిని చేయటం వలన అనేది క్లారిటీ ఇస్తారు డాక్టర్ ఆర్బి సూద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు శని వక్రగతి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాలేదు, ఒకవేళ బాలేని వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఇంకా మనకి బెటర్ లైఫ్ ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తారు. కలర్స్ చెప్తారు. ప్రతిదాన్ని నోట్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్కారం. సో ముందుగా పాజిటివ్ గురించి మాట్లాడదాం. మీరు ఎలాగో లైఫ్ కోచ్ కాబట్టి, అవును. సో ఏ రాశుల వారికి ఈ శని వక్రగతి వలన బాగుందంటారు చెప్పండి. ఓకే. శని వక్రగతి నేను ఆల్రెడీ చెప్పినట్టు కొంచెం స్లోగా అయినప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా ప్లానెట్స్. సో 5 ప్లానెట్స్కి ఏమో రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటుంది, డైరెక్ట్ మోషన్ ఉంటుంది. సన్ అండ్ మూన్కి ఓన్లీ డైరెక్ట్ మోషన్, రిట్రోగ్రేడ్ మోషన్ ఉండదు. అలాగే రాహుకేతు ఇస్ ఆల్వేస్ రిట్రోగ్రేడ్ అనమాట. ఇప్పుడు శని వక్రగతి మనకి స్టార్ట్ అయ్యింది June 29th, అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ June 30th అనమాట. 139 డేస్ ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే శని నుంచి ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు, శని ఏమో సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, అంటే 9th హౌస్ అనుకుందాం కాసేపు, అప్పుడు ఇది వస్తుంది. అంటే కొన్ని డిగ్రీస్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతుంది. జూపిటర్కి జరుగుతుంది, సాటర్న్కి జరుగుతుంది, అలాగే వీనస్, మెర్కురీ అన్నిటికి 5 ప్లానెట్స్కి జరుగుతాయి అన్నమాట. సో ఈ వక్రగతి మూలాన్ని కొన్ని రాశులకి బాగుంటాయి. అంటే 12 రాశులు ఉన్నాయి, అందరికీ తెలుసు. కొన్ని రాశి వాళ్ళకి బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి అంత బాగుండదు. అంటే ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. మనం ఎప్పటికైనా ఏంటి ప్లానెటరీ మోషన్ అంటే ప్లానెటరీ ఎనర్జీతో గ్రిప్లో ఉంటాం. అంటే బ్లెస్సింగ్ అనేది మనకు కావాలి. పాజిటివ్గా ఉంటే అందరూ ఆనందం. సో ఇది నెగటివ్ అయిందంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎవరెవరికి బాగుంటుంది, ఏ రాశి వారికి జనరల్గా మనం చూసాము అంటే, ఇప్పుడు వెనక తిరిగి చూస్తోంది కనుక ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అంత బాగుండదు. అలాగే మీనరాశి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏలినట్స్ అని జరుగుతోంది. ఎవరెవరికి జరుగుతోంది, ఇప్పుడు మకరానికి, కుంభానికి, మనకి మీనానికి జరుగుతున్నాయి. అలాగే మనం చూసామంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుందంటే కెరియర్ పాత్లో బాగుంటుంది. కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో అలాగే బిజినెస్ పీపుల్ కూడా బాగుంటుంది. అలాగే సెకండ్ హౌస్లో మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఒకటి కాకుండా మిగతా ప్లానెట్స్ మనం చూసుకున్నాము అంటే జూపిటర్ ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు. సో తప్పక డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ రిట్రోగ్రేడ్ మోషన్. ఎప్పటికైనా ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ అంటే ఏంటంటే మితికి మీరి ఖర్చు పెట్టకూడదు. అలాగే ఏంటంటే ఉన్నదంతా ఊడ్చేసుకుని తర్వాత ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించకూడదు అనేది ఒక పాయింట్ అన్నమాట. అలాగే మనకి మిథున రాశి వాళ్ళకి కూడా బాగుందని చెప్పుకోవాలి. మీన రాశి వాళ్ళకి ఏంటంటే పట్టు విడుపు అనేది ఉంటుంది. కానీ అన్ని రాశి వారిగాను మనం చూసాము అంటే రెమెడియల్ మెషర్స్ చేయడం, పరిహారం చేయడం అనేది తప్పదన్నమాట. పరిహారం గురించి కూడా మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అనుకున్నాం. ఈ 3 నెలలు కొంచెం బాగుండదు. ఓకే. వృషభ రాశి వాళ్ళకు కూడా అంత బాగుండదు, ఎందుకంటే అష్టమ శని జరుగుతోంది. ఇవి ఎందుకు అన్ని కలిపి చెప్తున్నాను అంటే ఏంటంటే అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అన్ని రాశి వారికి ఏదో ఒక జరుగుతుంది, అలాగే ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నాను అందుకనే. సో అది 50%, 30%, 20%, 10% అనేది జాతక రీత్యా ఎవరెవరి జాతకం బట్టి, అలాగే దశా విశేషాలు బట్టి అనమాట. జనరల్గా మనం పరిహారాలు చేసుకోవాలి అంటే తప్పక శనిదానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సాటర్డే హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, శని చాలీసా చదువుకోవడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందులో మనకి ఏంటంటే దక్షిణాయనం కూడా మొదలైంది. మనకి పితృదేవతలకు కూడా మనం పూజలు చేసే ఒక రోజులు అనమాట. సో ఇవన్నీ చేసుకోవాలి. తప్పక చేసుకుంటే ఏంటంటే శని ప్రీతి పొందుతాం. అంటే శని ఎప్పటికైనా సర్వీస్ ఓరియంటెడ్. మనం ఒకళ్ళకి సర్వీస్ చేసాము అంటే మన గురించి ఆలోచించకుండా, సెల్ఫ్ గురించి ఆలోచించకుండా ఒకరికి సర్వీస్ చేసామంటే తప్పక శని ప్రీతి అనేది పొందొచ్చు. అందుకనే మనం ఎప్పుడు అన్ని రాశివారిగా చెప్పినప్పుడు కూడా వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో దానం ఇవ్వండి, వాళ్ళకి అన్ని ఇవ్వండి అని చెప్తూ ఉంటాము. సో అలాగే ఏంటంటే ఒకళ్ళని ఇప్పుడు విద్యార్థిని
అంటే డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పై చదువులకి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తే చాలా మంచిది. ఎస్పెషలీ విద్య దీంట్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చేస్తే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఆ రాశి వాళ్ళందరూ అన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే తప్పక బ్లూ కలర్ అనేది ఎక్కువ వాడచ్చు. ఇప్పుడు సాటర్డే వేసుకుంటారు. బ్లూ అంటే డార్క్ బ్లూ మనం చెప్పేది ఆల్మోస్ట్ వైలెట్ కింద అన్నమాట. అంతవరకు చేసుకుంటే బాగుంటుంది. శని దానంలో కూడా ఏం ఇవ్వాలంటే నల్ల నువ్వులు, అలాగే నల్ల మేకు, ఒక గొడుగు, చెప్పులు. ఎస్పెషలీ నేను చాలా చెప్తూ ఉంటాను, ఎస్పెషల్లీ వృద్ధులకి ఇవ్వడం అనేది చాలా మంచిది. చెప్పులు వెళ్ళి దానం ఇవ్వచ్చు. ఒక 10 పేర్లైనా దానం ఇస్తే మంచిది అనమాట. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు మనం చెప్పుకున్నది ఏల్నాట్స్ అని జరిగిన వాళ్ళకి చేసుకోవచ్చు, అలాగే కర్కాటక రాశి ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అన్ని రాశుల వాళ్ళు చేస్తే చాలా మంచిది. శని కాళ్ళు పట్టుకోవడం అనేది ఒకటే పరిహారం. ఇంకోటి ఏంటంటే సర్వీస్. అంటే ఎంత హార్డ్షిప్ వచ్చినా మన డిసిప్లిన్డ్గా మనం చేసేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే కెరియర్లో కూడా బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కూడా బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో జాబ్లో, ఇప్పుడు కెరియర్ అంటే అంతే కదా, జాబ్లో బ్రేక్స్ వస్తాయి. అంటే చేసే పనిలో ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితం కూడా కొంతవరకు ఏంటంటే సాఫీగా ఉండదు. అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇలాగా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనుకుంటాం కదా, అలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే హెల్త్ కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటే, పరిహారాలు ఎస్పెషల్లీ చేసుకుంటే ఇంకా మంచిది. 139 days గడిచిపోయిందంటే ఇంకా బాగుంటుంది అనమాట, పాజిటివ్గా ఉంటుంది. రైట్. సో అదండి, శని వక్రగతి ఒకవేళ మనకి మంచి ప్రభావాలు చూపిస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. పరిహారాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఇక పరిహారాలు మనకి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏమిటి, మనం ఇంకా ఏం చేసుకుంటే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకొని మనం పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. శని వక్రగతి వలన ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోలేదు అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు ఏ పరిహారాలు చేసుకోవడం వలన మీ లైఫ్లో ఎలాంటి అచీవ్మెంట్స్ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.